హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్రాండ్ న్యూ రివ్యూ. మనకి ఈ రివ్యూ ఏంటంటే సరిపోతా శనివారం మూవీ అసలు మనం ఈ వీకెండ్ వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చా లేదా, అసలు ఈ మూవీని చూడొచ్చా, అసలు ఏ విధంగా ఉంది ఏంటంటే డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చదవకుండా చూడండి. అంటే మోర్ వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే మూవీ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. కాకపోతే మధ్య మధ్యలో అక్కడక్కడ కొంచెం డల్ అయినట్టయితే అనిపించింది అనమాట. మెయిన్లీ మనకి దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటి అంటే యాక్టర్స్ యొక్క యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఆ హీరోయిన్ చూసిన తర్వాత చాలా మంది అసలు ఈ అమ్మాయికి మనకి ఎక్స్ప్రెషన్స్ పలకడం రాదు, ఏమీ రాదు అని చెప్పేసి అన్నారనమాట. కాకపోతే సినిమాలో హీరోయిన్ అయితే చింప అవతల పడేస్తుందని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా మెయిన్లీ దీంట్లో ఏంటంటే ఒకరికి మించినటువంటి ఒకళ్ళు యాక్టింగ్ అనమాట. మనకి నాని బాగా చేస్తాడు అనుకునే లోపు ఇంకొకళ్ళు యాక్టింగ్ బాగా చేస్తున్నారు, వాళ్ళు చేస్తారు అనుకునే లోపు ఇంకొకళ్ళు బాగా యాక్టింగ్ చేస్తున్నారు. ఈ విధంగా యాక్టింగ్తో చెక్కించారని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా మనకి ఏంటంటే దీంట్లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే దీని యొక్క బీజిఎం కానీ, ఈ యొక్క సౌండ్ సిస్టమ్ కానీ ఇదంతా కూడా చాలా బాగుందన్నమాట. దీంట్లో ఉన్నటువంటి బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అదైతే ఓర మాసం అని చెప్పుకోవచ్చు. అసలు ఏంటా కొట్టవరా బాబు అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. అసలు ఇది నాని మూవీ ఏనా అన్నట్టయితే అనిపిస్తుంది అనమాట. బీజిఎం అనేది అయితే మన ఊడు అంత బాగా కొట్టాడు అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి చివర ట్విస్ట్ ఏదైతే ఉంటుందో మనకి క్లైమాక్స్, ఆ క్లైమాక్స్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. కాకపోతే నాకు మధ్యలో అక్కడక్కడ కూడా కొన్ని డౌన్స్ కింద అయితే అనిపించింది స్టోరీ అనేది. కాకపోతే స్టోరీ రొటీన్గా లేకపోయినా కానీ యూనిక్ వేలో కొత్తగా అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. నాకైతే మూవీ పర్లేదు, నచ్చింది. మీరు కూడా వన్ టైం వాచబుల్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి, నాకైతే బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా చెక్అవుట్ చేయండి. ఇలాంటి మోర్ రివ్యూస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.